కోల్పోవడం జరిగింది. సో కేంద్రం అనుకున్న దానికన్నా కూడా ముందే మావోయిస్టు రహిత దేశంగా మారే అవకాశం కనిపిస్తుంది కదా. అంటే ఒకటొకటిగా కూడా కేంద్రం ఎప్పుడైతే మాట ఇచ్చిందో, కేంద్రం ఎప్పుడైతే మావోయిస్ట్ రహిత పదంగా చేస్తానని చెప్పేసి అందో, అయితే దానికి సంబంధించి కూడా ఒకటిగా పోలీసు అధికారుల ముందు నుంచే ఒకటిగా కూడా కూంబింగ్ అయితే మొదలెట్టి ఇటువంటి చేస్తాం. అంటే ఈ సంవత్సరంలో అంటే 2005 నుంచి 2025 టు 26 మధ్యలోనే చాలా వరకు కూడా అటు మారేడుమిల్లి కావచ్చు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిగా ఎక్కడైతే అక్కడ కూంబింగ్ మొత్తం గట్టిగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కూడా కూంబింగ్ నిర్వహించడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ ఆత్మహత్యడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ కూడా పూర్తిగా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్తారు. అయితే ప్రధానంగా కూడా ఇంకొక 2026 వచ్చేటప్పుడు కూడా మొత్తం మావోయిస్టులు అనే వాళ్ళు లేకుండా చేస్తామన్నది పూర్తిగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో లోపల ఇంకా కూంబింగ్ కొనసాగుతుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నట్టు సమాచారం ఉంది. అయితే మరి ఏం జరుగుతుంది మరి కొద్దిసేపట్లో ఇంకా లోపల ఎటువంటి కూంబింగ్ సంబంధించి విషయాలు బయటకు వస్తాయి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీసు అధికారులు వాళ్ళు ఏ విషయాలు బయటకు వెల్లడిస్తారో వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే హిడ్మా పేరు మీద భారీగా రివార్డ్ కూడా ఉన్నట్లుంది కదా సతీష్. అంటే ఆల్రెడీ ఆ రివార్డు ప్రకటించడం, అలాగే ప్రభుత్వం దానికి సంబంధించి కూడా ఎంత ప్రకటించారు ఏంటి వాటి అనేది కూడా ఇంకా పూర్తిగా కూడా అందరికీ కూడా ఆసక్తి నెలకొంది. అంటే ప్రతి ఒక్కరు మావోయిస్ట్ సంబంధించి ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో నాయకులకు సంబంధించి కావచ్చు, ఇటీవల సంబంధించి మావోయిస్టులో కొంతమంది ట్రైనింగ్ సంబంధించి వెళ్ళిన వారు కావచ్చు, అందరూ కూడా అందరికీ ఒక పెద్ద తలకాయ కింద ఉన్న వ్యక్తి ఇగ్మా అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు కూడా తనని పట్టుకుంటే దాన్ని ఎవరైతే సమాచారం ఇచ్చారో దాన్ని పట్టుకున్నా సరే మంచి రివార్డు కూడా ప్రకటించారు. అయితే ఎంత ఏ రివార్డు ప్రకటించారు ఎంత అనేది కూడా ఇంకా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ రోజు పూర్తిగా కూడా ముందు జరిగినప్పుడు అంటే పోలీసులు కాల్పులు జరిగినప్పుడు ఏదైతే ఉదయం 6 to 7 మధ్యలో కాల్పులు ఎప్పుడైతే జరిగినాయో ఆ జరిగిన సమయంలో పోలీసులు కూడా చాలా వరకు ఈ విషయాన్ని అయితే గోప్యంగా ఉంచడం జరిగింది. అంటే చనిపోయింది ఇగ్మా అని తెలుసుకున్న అనంతరం కూడా ఈ విషయాన్ని కూడా పోలీసులు కొద్దిగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే ఇప్పుడు డీజీపీ ఈ విషయాన్ని కూడా బయటికి వెల్లడించడం కూడా జరిగింది. అంటే అగ్ర నేత చనిపోయారని చెప్పేస్తారు కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించడం జరిగింది. అయితే అగ్రనేత అనేది కేవలం ఇగ్మానే కూడా ప్రతి ఒక్కరు అది పూర్తి స్థాయిలో సమాచారం కూడా అందుతున్న పరిస్థితులు చెప్పుకోవచ్చు. అయితే అక్కడ మొత్తం వెల్లడిన తర్వాత ఇప్పుడు మారేడుమిల్లికి సంబంధించి అక్కడే పోలీసు అధికారులు కూడా మీడియాతో సమావేశంతో మాట్లాడి మొత్తం మంది కూడా వివరాలు తెలపనున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కొన్ని టీమ్స్ గా ఏర్పడి పోలీసులు ఈ కూంబింగ్ చేసినట్లున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు మావోయిస్టులు ఎదురుపడిన నేపథ్యం ఉంది. అక్కడే ఈ ఎన్కౌంటర్ జరిగింది అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి కదా సతీష్. అంటే ఆల్రెడీ ఈ కూంబింగ్ సంబంధించి ముందస్తుగానే పక్క ప్రణాళికతో ముందుకు పోలీసులు అత్యంత చాకచక్యంగా ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక 4 టీమ్స్ కింద అక్కడికి వెళ్లి ఈ కూంబింగ్ వ్యవహారంలో కూడా పాల్గొనడం జరిగింది. అటు పోలీసులు కావచ్చు, మరోపక్క మావోయిస్టులు కావచ్చు, ఇద్దరికి మధ్యన జరిగిన ఈ కూంబింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో హోరాహోరీగా జరిగిన పరిస్థితులు చెప్పుకోవచ్చు. అయితే మొదట ఎవరైతే నలుగురు మృతి చెందడం జరిగింది. తర్వాత మరో 2 మృతి చెందడం జరిగింది. అంటే ఓవర్లో కూడా 6 మృతి చెందడంతో ఇప్పుడున్నటువంటి ఎవరైతే 6 ఉన్నారో ఇంకా వీళ్ళు కాకుండా మరింకా ఎవరన్నా మృతి చెందారా లేదా అనేది కూడా పోలీసులు ఇంకా లోపలికి వెళ్లి పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 6 కాకుండా వేరే ఇంకెవరిని కనిపారన్న ఆలోచన ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ముందుకు కూడా లోపలికి వెళ్లి పరిశీలిస్తున్నారు. అయితే లోపల ఉన్నటువంటి ఎంతమంది మావోయిస్టులు అక్కడ చేరుకున్నారు, ఎంతమంది ఆ కూంబింగ్ లో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని కూడా పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. దాంతోపాటు కూడా ఇక్కడ కూంబింగ్ జరిగింది కాబట్టి అంటే ప్రధానంగా ఏదైతే మారేడుమిల్లి సమీపంలో టైగర్ క్యాంప్ దగ్గర కూంబింగ్ జరిగింది కాబట్టి ఇక ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో ఆ ఏరియాలన్నీ కూడా మొత్తం మావోయిస్టుల కదలికలు అంటే ఇంకా ఏంటనేది కూడా ఎక్కడికెక్కడ నిఘా కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ భారీ స్థాయిలో కూంబింగ్ జరిగింది కాబట్టి చనిపోయిన వ్యక్తి కూడా అగ్రనేత కాబట్టి ఇంకా ఏదైనా ఇబ్బందికర విషయాలు ఏదైనా జరుగుతాయేమో, ఇబ్బందిగా పరిస్థితులు ఏమైనా ఎదుర్కోవాల్సి వస్తుందేమో చెప్పేసి ముందు స్థాయిలోనే పోలీసులు కూడా పూర్తి స్థాయి అలర్ట్ అవ్వడంతో పాటు కూడా ఎక్కడికెక్కడ వల్ల కదలికలన్నీ కూడా గమనిస్తున్న పరిస్థితుల్లో చెప్పుకోవచ్చు. మొత్తం అన్ని అయితే మావోయిస్ట్ హిడ్మా మృతికి సంబంధించి ఏపీ డీజీపీ కూడా అనౌన్స్ చేసినట్లున్నారు సతీష్. అంటే అదే మొదటి నుంచి కూడా మనం చెప్తున్నాం మావోయిస్టులకు సంబంధించి ఎవరైతే ఏపీ డీజీపీ ఫస్ట్ తన పేరు అగ్రనేత అని చెప్పారు. తర్వాత ముందైతే పేరైతే చెప్పని పరిస్థితి అయితే ఇప్పుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంకా అగ్రనేత చనిపోయారు, అగ్మా చనిపోయారు అంటే ఎప్పటికంటే ఇప్పుడు పూర్తి స్థాయి నిఘా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. పూర్తిగా పోలీసులందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ కదలికలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు అని చెప్పేసి
దాని మీద ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏరియాలో కూడా అంటే అటు మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా కావచ్చు, అలానే ఛత్తీస్గఢ్ కావచ్చు, సరిహద్దు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కావచ్చు, ఇవన్నీ కూడా మావోలు తిరిగే ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా వారికి అదరిగితే పూర్తి స్థాయి నిఘా అయితే పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కూడా అందరూ అలర్ట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఎవరైతే లోపల ఇప్పటి వరకు అక్కడ చేరుకున్న బెటాలియన్ పోలీసులు అందరూ కూడా అక్కడే చేరుకోవడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లో కూడా పోలీసులు మీడియాకి పూర్తి స్థాయి సమాచారం కూడా అందించడం జరుగుతుంది. మనకి బ్రేకింగ్ వస్తుంది సతీష్, హిడ్మా భార్య కూడా మృతి చెందినట్లుగా కూడా ఆమెతో పాటు ఇంకో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. సో మీరు చెప్పినట్లు మరి కాసేపట్లోనే ఎవరెవరు చనిపోయారు అనే దాని గురించి కూడా డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే హిడ్మా భార్య పేరు మీద కూడా ఒక 50 లక్షలకు సంబంధించి రివార్డ్ కూడా ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది సతీష్. అంటే హిడ్మా భార్యకి సంబంధించి కూడా అటు హిడ్మా భార్య మీద కావచ్చు, మరోపక్క హిడ్మా మీద కావచ్చు, ఇద్దరి మీద భారీ స్థాయిలో కూడా ఎవరైతే పోలీసు రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క కాల్పులకు సంబంధించి కూడా ఏదైతే అగ్రనేత హిడ్మా ఉన్నాడో హిడ్మా సంబంధించి ఇంకా అంటే పూర్తిగా ఇప్పటికి కూడా లోపల ఎవరైతే ఉన్నారో ఇంకా కూమింగ్ లోపల కూడా కొనసాగుతున్న పరిస్థితులు చెప్పొచ్చు. ఎంత జరిగినా అటంటే పూర్తిగా అక్కడ హిడ్మా కావచ్చు, హిడ్మా ప్రతి వైపు కావచ్చు, ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత లోపలిగా కూడా ఆ మావోయిస్టులు కొంతమంది కూమింగ్ కూడా చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఏమన్నా హిడ్మా కావచ్చు, అగ్రనేత కావచ్చు, లేదా వాళ్ళ సతీమణి వైఫ్ కావచ్చు, ఇద్దరు కూడా చనిపోవడంతో పూర్తిగా ఎవరైతే మావోయిస్టున్నారో వాళ్ళందరూ కూడా మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి ఇంకా కూమింగ్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తం మీద మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. There are multiple contraindications and there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో మావోయిస్టు అగ్ర నాయకుడు హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, ఈ రోజు పోలీసులు చేసినటువంటి కూంబింగ్ లో మావోయిస్టు అగ్ర నాయకుడైనటువంటి హిడ్మా అలాగే ఆయన భార్య కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. హిడ్మా మృతినైతే ఏపీ డీజీపీ కూడా ధృవీకరించిన నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి ఒక చివరి ఘట్టంలో ఉంది అని అనుకున్నాం. ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ కగారు చివరి అంకానికి ఉంది. కొద్ది రోజులుగా ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేత ఎవరైతే హిడ్మా ఉన్నారో హిడ్మా టార్గెట్ గానే భద్రతా బలగాలు అయితే ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే అంతకుముందు ఆపరేషన్ కర్రీగుట్ట చేపట్టారు. ఆ కర్రీగుట్టల్లో హిడ్మా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా భావించారు. అయితే 21 రోజుల పాటు జరిగినటువంటి ఆ ఎదురు కాల్పులు కావచ్చు, ఆ కూమింగ్ లో హిడ్మా అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే అప్పటి నుంచి కూడా హిడ్మా కదలిక మీద కన్నేసి ఉంచారు. ఈ క్రమంలోనే ఇన్ని రోజుల తర్వాత హిడ్మాని ఎన్కౌంటర్ లో ఈ రోజు మరణించారు. హిడ్మా మరణం ద్వారా దాదాపుగా ఇక మావోయిస్ట్ పార్టీ చివరి దశకు వచ్చేసింది అని కూడా చెప్పవచ్చు. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు ఆయన భార్య మరో 4 మొత్తం 6 మరణించినట్లు, వీళ్ళలో హిడ్మా కూడా ఉన్నట్లు డీజీపీ అధికారికంగా ప్రకటించారు. హిడ్మా మీద 1 కోటికి పైగా రివార్డు ఉంది.
అతని భార్య మీద 50 లక్షలకు పైగా రివార్డు ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మావోయిస్ట్ పార్టీకి ఒక ఆశాజనకంగా ఉన్నాడు హిట్మా అనేది. హిట్మా నేతృత్వంలో ఖచ్చితంగా సాయుధ పోరాటం కొనసాగించి తీరుతామని చెప్పి మావోయిస్టులు అందరూ కూడా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక రకంగా కీలక దెబ్బ తగిలినట్లుగా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మహా న్యూస్. చెమట దుర్వాసన రోజులో ఎప్పుడొస్తుందో ఏం తెలుసు? వచ్చేసింది డెటాల్ కొలోన్ ఫ్రెష్ ఇంకా లైమ్ ఫ్రెష్. ఇది దుర్వాసన కలిగించే క్రిములతో పోరాడుతుంది. 12 గంటలు ఫ్రెష్ గా ఉంటుంది. అచ్చం ఇప్పుడే స్నానం చేసినట్లుగా. 12 గంటల ఫ్రెష్. డెటాల్ కొలోన్ ఫ్రెష్ ఇంకా లైమ్ ఫ్రెష్. ప్రకృతిలో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నంత హాయిగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకర జీవితం, ఎనలేని ఆనందం అది మీ యోషితాతోనే సాధ్యం. ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% వ్యాట్ తగ్గింపు. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పరకామణి మరో వివేక ఎపిసోడ్ కానుందా? సాక్ష్యాల సమాధికి హత్యాకాండ ప్రారంభమైందా? విజిలెన్స్ అధికారి సతీష్ హత్య వెనుకుందెవరు? సతీష్ సాక్ష్యం చెప్పకుండా అడ్డు తొలగించిందెవరు? సతీష్ హత్యతో ప్రయోజనం పొందే పెద్ద మనుషులెవరు? పరకామణి పాపాలు, మిస్టరీ, మరణాలు ఎట్ మహా న్యూస్. మేం మాట్లాడతాం సామాన్యుల కోసం. మేం వినిపిస్తాం సామాన్యుల స్వరం. మేము కనిపిస్తాం సామాన్యుల కంటి పాపలో. అన్యాయాన్ని ఎదిరిస్తాం. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్ చేపట్టారు. ఇక ఈ క్రమంలో ఇరుపక్షాలు తారసపట్టంతో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. భద్రతా దళాల కాల్పుల్లో 6 మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతుందన్నది అధికారులు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని సతీమణి హేమ ఉన్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో పాటు అతని భార్య కూడా మృతి చెందారు. ఇద్దరికి కలిపి హిడ్మాకి ₹1,00,00,000 అలాగే అతని భార్యకి 50 లక్షల వరకు కూడా అమౌంట్ వీళ్ళు దొరికితే ఇస్తామని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి. ఎట్టకేలకు భద్రతా బలగాలు అదేవిధంగా స్థానిక పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మావోయిస్టు అగ్రనేత అదేవిధంగా PPLGA కమాండర్ అనేక కాల్పులకు అనేక సంఘటనలకు కేంద్ర బిందువుగా ఉన్న మడావి హిడ్మా ఎన్కౌంటర్ అయినట్టుగా సమాచారం అందుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దీన్ని ఇంకా పోలీసు అధికారులు ధృవీకరించాలి. మావోయిస్టు హిడ్మాకు సంబంధించి భారీ నేపథ్యం ఉంది. 20 సంవత్సరాల క్రితం అతను మావోయిస్టు దళంలోకి వెళ్లారు. అంచెలంచెలుగా ఎదిగారు. మావోయిస్టు దళంలో హిడ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న దళానికి పేరుంది. హిడ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న దళం ఏదైనా స్కెచ్ వేసిందంటే ఆ స్కెచ్ తిరిగి ఉండదు. ఆయన దాడిలో సై తీరాల్సిందే అనే పేరు కూడా ఉంది. అత్యంత శక్తివంతమైన దళంగా మావోయిస్టు హిడ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న మావోయిస్టు దళానికి పేరుంది. అనేక ఆపరేషన్ మాస్టర్ మైండ్ గా హిడ్మా ఉన్నారు. హిడ్మా ఆపరేషన్ చేశాడంటే దానికి తిరిగి ఉండదని ఒక పేరుంది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్లో భాగంగా హిడ్మా కోసం పోలీస్ బలగాలు కేంద్ర బలగాలతో పాటు స్థానిక ఛత్తీస్గఢ్ తెలంగాణ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. అతని కోసం అడవినంతా జల్లెడ పడుతున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా కర్యగుట్టను చుట్టుముట్టారు. కర్యగుట్టలో హిడ్మా దొరుకుతారని భావించారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లోని పలు ప్రాంతాల్లో గాలించారు. అతనిది ఛత్తీస్గఢ్ సొంత గ్రామం. అతను ఆ ప్రాంతంలో వందలాది మందిని మావోయిస్టు దళంలోకి తీసుకొచ్చారు. వారికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చి వారిని తర్ఫీదు చేసి పూర్తిగా మావోయిస్టు కార్యకలాపాల్లో వారిని ఉపయోగపడేలా చేశారు. అలాంటి హిడ్మా కోసం విస్తృతంగా మావోయిస్టు బలగాలు జల్లెడ పడుతున్న దళంలో మావోయిస్టు పార్టీకి సంబంధించి అగ్రనాయకులు ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యులు వందలాది మంది మావోయిస్టులతో లొంగిపోతున్న అయితే సుధాకర్, ఇప్పుడు హిడ్మాతో పాటుగా అతని భార్య కూడా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. వీళ్ళిద్దరికి సంబంధించి హిడ్మాకి సంబంధించి ₹1,00,00,000 రివార్డ్ అలాగే అతని భార్య హేమాకి సంబంధించి 50 లక్షల రూపాయలకు పైగా రివార్డ్ అనేది ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఎంతో కొంత వీళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? ఇకనైనా జనజీవన్ స్రవంతిలో కలిసిపోయే అవకాశం ఉంటుందా మిగిలిన మావోయిస్టులు ఎవరైనా? చాలా మంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కలిసి పోలీసులు ఎదుట ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఎదుట లొంగిపోయిన తర్వాత చాలా మంది మావోయిస్టుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఒకవైపు ఎన్కౌంటర్లు, మరొక వైపు లొంగుబాట్లు, మరొక వైపు కేంద్ర కమిటీ సభ్యుల అనారోగ్య సమస్యల కారణంగా మావోయిస్టు ఉద్యమం అనేది కుదేలవుతుంది. మావోయిస్టు ఉద్యమం అనేది బలహీనపడుతున్న క్రమంలో హిడ్మా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవడానికి అంగీకరించలేదు. లొంగిపోవడానికి ఆయన సుముఖంగా లేదు. ఆయనతో పాటు ఆయన దళం మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ ఇవాళ హిడ్మా ఎన్కౌంటర్ అయ్యారు. ఆయన పైన ₹1 కోటికి పైగా రివార్డు ఉంది. ఆయన భార్య హేమ పైన 50 లక్షలకు పైగా రివార్డు ఉంది. ఇద్దరు కూడా మృతి చెందారు. ఇతను ఛత్తీస్గఢ్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామం ఇతనైనప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈయనను చూసి ఆకర్షితులై మావోయిస్టు ఉద్యమంలో చాలా మంది వెళ్లారు. కాబట్టి ఒకవైపు కేంద్ర కమిటీ సభ్యులు వందలాది మంది మావోయిస్టులతో లొంగిపోవడం, ఇవాళ హిడ్మా ఎన్కౌంటర్ అయిన నేపథ్యంలో మావోయిస్టుల ఆత్మస్థైర్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరింత మంది మావోయిస్టులు పోయే అవకాశం కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఆపరేషన్ కగార్. మావోయిస్టు ఉద్యమం అనేది తెలంగాణ మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతినబూనారు. అందులో భాగంగానే కేంద్ర బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేస్తున్నాయి. కాబట్టి హిడ్మాను కూడా లొంగిపోమంటూ తన తల్లి ఇటీవల వేడుకుంది. ఇంటికి రా బిడ్డ లొంగిపోతే బాగుంటుందంటూ హిడ్మా తల్లి కూడా వేడుకుంది. హిడ్మా తల్లిని ఛత్తీస్గఢ్ హోంమంత్రి కలిసి ఆమెతో ఒక ప్రకటన చేయించారు. అయినప్పటికీ కూడా హిడ్మా లొంగిపోలేదు కాబట్టి వాళ్ళు హతమయ్యాడు. అతను హతమయ్యిన తర్వాత పోలీసులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ స్థాయిలో ఇంత కరడుగట్టిన మావోయిస్టు ఉద్యమంలో లేరు అనేది పోలీసుల భావన. కాబట్టి ఇతను కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. PPLGAకు నాయకత్వం వహిస్తున్నాడు. అనేక దాడులకు ఇతను ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇతను ఒక మాస్టర్ మైండ్ గా పేరుంది. ఇలాంటి మడావి హిడ్మా
మృతి చెందాడంటే పోలీసులు కొంత రిలాక్స్ అవుతున్నారు. ఇక మిగిలిన మావోయిస్టులను కూడా నయానో భయానో వారిని అవసరమైతే లొంగిపోయేటట్టు చేయొచ్చు, లేదంటే లొంగిపోని వారిని ఎన్కౌంటర్ చేయొచ్చు అనే అభిప్రాయంతో పోలీసులు ఉంటారు. ఇప్పటికే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా వంటి ప్రాంతంలో మావోయిస్ట్ ఉద్యమం అనేది కుదేలవుతుంది, పడుతుంది, బలహీన పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ సక్సెస్ చేయడానికి మరింత అడుగులు ముందుకు పడుతున్నాయి. 2026 మార్చి అన్నారు. మార్చి కంటే ముందే కేంద్ర ప్రభుత్వం దీన్ని సక్సెస్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే సుధాకర్, ఇటు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో అయితే మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలు సమాచారం అంది. ఆ తర్వాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసుల సహకారంతో అయితే ఎన్కౌంటర్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అది ఇంకా కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దాదాపు ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ ఆపరేషన్ ఈ రోజు ఏ టైం వరకు కొనసాగే అవకాశం ఉంటుందంటారు? ఇజ్మా దళం పూర్తిగా ఉంటుంది. ఇజ్మా ఉన్నాడంటే ఇజ్మా కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, అదేవిధంగా మావోయిస్టుల పేరుంది కాబట్టి ఆయనతో పాటు ఆయన దళం పూర్తిగా ఉంటుంది. ఆయన దళము ఇప్పటికే ఇజ్మా భార్య, అదేవిధంగా మరో 4 మావోయిస్టులు కూడా మృతి చెందారు కాబట్టి మిగతా దళం అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి దళాన్ని పూర్తిగా మట్టుబెట్టడమా, లేకుంటే వారు ఏమన్నా లొంగిపోతారా ఏంటి అని చూడాలైతే ఇంకా కొనసాగుతున్నాయి ఆపరేషన్. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఎక్కువగా ఎన్కౌంటర్ వార్తలు మనం చూస్తున్నాం. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని మారేడుమిల్లు ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లు ప్రాంతం అనేది విస్మయమైన జోన్ గా భావించుంటాడా, లేకుంటే ఈ ప్రాంతంలో కేంద్ర బలగాలు ఎక్కువగా రావని అనుకుని ఉంటాడా తెలియదు. కానీ ఎందుకు మారేడుమిల్లు వద్ద అతను ఉన్నాడని చూడాల్సి ఉంటుంది. మారేడుమిల్లు అంటే సేఫ్ జోన్ గా భావించుంటాడని ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ కేంద్ర బలగాలకు అతను చిక్కి ప్రస్తుతం అయితే ఎన్కౌంటర్ గురి అయ్యాడు. ఇది మావోయిస్ట్ ఉద్యమానికి పెద్ద దెబ్బగా చెప్పాల్సి ఉంటుంది. ఇజ్మా కోసం అనేక సంవత్సరాలుగా గాలించారు. అనేక సందర్భాల్లో అతను దొరికి తప్పించుకున్నాడు. అనేక సందర్భాల్లో ఇజ్మా ఎన్కౌంటర్ అయ్యాడు అంటే వార్తలు కూడా వచ్చాయి. పుకార్లు శితాలు చేశాయి. ఆ తర్వాత మావోయిస్టులు దాన్ని ఖండించారు. ఇజ్మా ఎన్కౌంటర్ కాలేదంటూ అనేక సార్లు ఖండించారు. కానీ ఈసారి ఇజ్మా ఎన్కౌంటర్ లో మృతి చెందాడు అనే వార్త మాత్రం మావోయిస్టు పార్టీకి, అదేవిధంగా మావోయిస్టు సానుభూతి పరులకి, మిగతా మావోయిస్టు ఉద్యమాన్ని సమర్థించే వారికి ఒక షాకింగ్ వరదీన్ని చూడాల్సి ఉంటుంది. అయితే సుధాకర్, ఇప్పుడు ఈ దళంలో దాదాపు ఎంతమంది సభ్యులు ఉండే అవకాశం ఉంటుంది అనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ప్లస్ అలాగే ఇప్పుడు హిడ్మా, అతని భార్య ఇద్దరు చనిపోయారు, వాళ్ళతో పాటు ఇంకో 4 మావోయిస్టులు కూడా చనిపోయారు కాబట్టి వాళ్ళని వాళ్ళ కుటుంబాలకి అప్పగిస్తారా, లేదంటే వీళ్ళ కోసమైనా, చనిపోయింది వాళ్ళ నాయకుడు కాబట్టి అతని కోసమైనా వీళ్ళు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఏమైనా కనిపించి ఇది ఉందంటారా? ఈ ప్రాసెస్ ప్రారంభం కాదు. హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు. ఎన్కౌంటర్ ఎక్కడ అయ్యాడు, ఏంటి అనేది పూర్తి సమాచారం పోలీసులు ఇప్పుడే చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడే కుటుంబ సభ్యులకు అప్పగించడం ఇలాంటి కార్యక్రమం ఇప్పుడే ప్రారంభం కాదు. ఇంకా దీనికి చాలా సమయం ఉంది. ఇంకా మావోయిస్టులకి పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అక్కడ ఒక ద్విగ్రహ వాతావరణం ఉంది. అక్కడ ఒక రకమైన రణరంగాన్ని కల్పించే అంశం ఉంటుంది. కాబట్టి ఇజ్మాని మృతి చెందాడు కాబట్టి ఏ పోరాటంలో ఆయన నాయకుల్ని కొట్టారంటే సైన్యం అంతా చెల్లా చెదురైతుంది. ప్రస్తుతం ఇజ్మా నేతృత్వం వహిస్తున్న మిగతా దళ సభ్యుల పరిస్థితి ఏంటి? అతనితో ఒక దళమే ఉంటుంది కాబట్టి, అతనికి రక్షణ కవచంగా ఉంటారు కాబట్టి, కేంద్ర కమిటీ సభ్యుడు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది తప్పించుకున్నారు అనేది పూర్తిగా తెలియాల్సి ఉంటుంది. ఇదంతా తెలిసిన తర్వాత ఇజ్మా దళం ఎంతమంది చనిపోయారనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ ఎక్కడికి సభ్యులకు అప్పగిస్తారా లేకుంటే అప్పగించారా అనే అంశాలు అప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా మావోయిస్టు నాయకుడు హిడ్మా కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అలాగే అతని భార్య కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి మాధవి హిడ్మా ఈ రోజు మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లయితే పోలీసులు ధృవీకరిస్తున్నారు. దీంతో అయితే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కీలక నేత మాధవి హిడ్మా కోసం అయితే గాలింపేట కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు మాధవి హిడ్మా మృతి చెందడంతో అయితే మావోయిస్టు పార్టీ కీలక నేతను కోల్పోయిందని చెప్పుకోవచ్చు. చిన్న వయసులోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి మాధవి హిడ్మా ఇప్పుడు ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీలో ఒక కీలక నేతగా అయితే ఎదగడం జరిగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి ప్రాంతానికి చెందినటువంటి హిడ్మా ఆదివాసీ ప్రాంతాల్లో పట్టున్నటువంటి నేత. ముఖ్యంగా దక్షిణ బస్తార్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మావోయిస్టు పార్టీకి పెట్టన కోటగా ఉన్నటువంటి దండకార్యానికి అయితే స్పెషల్ జోన్ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా PLGA ఆర్మీ కూడా అతడు కమాండర్ గా కొనసాగుతున్నాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళానికి కూడా అతడు కమాండర్ గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ లో కీలకంగా నేతగా ఉన్నటువంటి మాధవి హిడ్మా కోసం అయితే గత కొద్ది రోజులుగా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించినటువంటి బలగాలతో పాటుగా కేంద్ర బలగాలు, DRG బలగాలు, కోబ్రా బలగాలు కూడా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఛత్తీస్గఢ్ లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో కీలకంగా ఉన్నటువంటి సేఫ్ జోన్ మాడ్ అడవుల్లో సురక్షిత ప్రాంతాల్లో హిడ్మా ఉన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏకంగా ఈ రోజు ఇటు ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం అనేటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో హిడ్మా ఎన్కౌంటర్ అయినటువంటి వార్తలు మాత్రం ఇప్పుడు సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం 6 గంటల 7 గంటల ప్రాంతంలో ఈ మావోయిస్టులకు అదేవిధంగా భద్రతా దళాలకు మధ్య జరిగినటువంటి కాల్పుల్లో మాధవి హిడ్మా మృతి చెందినట్టుగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హిడ్మాతో పాటుగా హిడ్మా భార్య హేమ అదేవిధంగా మరో 4 నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో మరో కీలక నేత, మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. ముఖ్యంగా మాధవి హిడ్మా పైన 1,50,00,000 వరకు మాత్రం రివార్డు ఉండడం జరిగింది. హేమ పైన కూడా 50 లక్షల వరకు రివార్డు ఉండడం జరిగింది. ఆజాద్ పైన కూడా 50 లక్షల రివార్డు ఉంది. మరి ఇంకా కొంతమంది మరో 3 నేతలు ఎవరు అనేది మాత్రం ఇంకా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సురక్షిత ప్రాంతంలో ఉన్నటువంటి హిడ్మా ఈ ప్రాంతానికి సురక్షితంగా ఉంటుందని రావడం జరిగిందా, లేకపోతే ఇది ఒకవైపు ఆపరేషన్ కగారు తుది దశకు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా దండకార్యాన్ని చుట్టుముట్టినటువంటి బలగాలు కర్రగుట్ట నుంచి ముఖ్యంగా నారాయణపూర్ అటవీ ప్రాంతం అదేవిధంగా సుక్మా పరిసర ప్రాంతాల్లో మాడ్ అడవుల్లో ఉన్నటువంటి ఇది కేంద్ర కమిటీ సభ్యులు అదే కీలక నేతలు కూడా ఇటు సేఫ్ జోన్ గా భావించి ఆంధ్రప్రదేశ్ లోని ఇటు అటవీ ప్రాంతానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలకు అందినటువంటి సమాచారం మేరకు ఈ రోజు ఉదయం పూట వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని చుట్టుముట్టినటువంటి భద్రతా దళాలకు మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి నేతలకు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ కాల్పుల్లో 6 కీలక నేతలు అయితే మృత్యువాత పడ్డట్టుగా అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అందులో మాధవి హిడ్మా ఉన్నట్టుగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హిడ్మాతో పాటుగా ఏమని కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరో కీలక నేత ఆజాద్ ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. వీరితో పాటుగా మరో 3 కీలక నేతలు ఎవరై ఉంటారనే విషయం పైన కూడా పోలీసులు కొద్దిసేపట్లో పూర్తి సమాచారం ఇచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మాధవి హిడ్మా మృతితోటి మాత్రం మావోయిస్టు పార్టీ మాత్రం ఒక కీలక నేతను కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మావోయిస్ట్ లో కీలక నేతలుగా ఉన్నటువంటి నేతలు ఒక్కొక్కరు కూడా లొంగుబాటు పడతా ఉన్నారు. మరికొంతమంది ఇప్పటికీ లొంగిపోతున్నటువంటి ఆయుధాలతో కొంతమంది లొంగిపోతున్నారు, ఆయుధాలు లేకుండా కూడా కొంతమంది లొంగిపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే కేవలం 10 రోజుల క్రితమే ఇటు మావోయిస్టు పార్టీలో కీలక నేత ఉన్నటువంటి దేవా అదేవిధంగా హిడ్మాకు సంబంధించినటువంటి ఈ సుక్మా జిల్లాలోనే వాళ్ళ యొక్క స్వస్థలానికి కూడా వెళ్లి ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి కూడా వాళ్ళ తల్లి ద్వారా కూడా హిడ్మా లొంగిపోవాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తల్లి ద్వారా కూడా హిడ్మా లొంగిపోవాలని చెప్పినటువంటి కొద్ది రోజుల వ్యవధిలోనే హిడ్మా ఇక్కడ మీరడమల్లి ఎన్కౌంటర్ అయితే జరగడం జరిగింది. ముఖ్యంగా హిడ్మా కోల్పోయినతో మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటంలో మాత్రం ఒక కీలక నేతను కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాడులు చేయడంలో కావచ్చు, ముఖ్యంగా మావోయిస్టు పార్టీని విస్తరించడంలో కావచ్చు, ఆదివాసీలలో పట్టున్నటువంటి హిడ్మా గత కొద్ది సంవత్సరాలుగా మాత్రం మావోయిస్టు పార్టీలో అయితే కీలక నేతగా ఎదుగుతూ వచ్చడం జరిగింది. కేవలం మా దళ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చినటువంటి హిడ్మా ఆఖరికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఎదగడం జరిగింది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల్లో ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కూడా ముఖ్యంగా సాయుధ పోరాటం
శాంతి చర్చల విషయంలో కూడా అనేక రకాలుగా భేదాభిప్రాయాలు వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మావోయిస్టు పార్టీ ప్రస్తుత కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి తిరుపతి అల్లాజ్ దేవ్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఇడ్మా మూర్తితో మాత్రం మావోయిస్టు పార్టీ పూర్తిలో సంక్షోభంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కీలక నేతలు పోలిట్ బ్యూరో సభ్యులు కూడా చాలా మంది లొంగిపోతున్నటువంటి తరుణంలో ఇడ్మానే మావోయిస్టు పార్టీని నడిపిస్తున్నాడు, ఇడ్మా నేతృత్వంలోనే ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీ ముందుకు వెళ్తున్నది అనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇడ్మానే టార్గెట్ గా చేస్తూ భద్రతా దళాలు అయితే కూంబింగ్ చేస్తా ఉన్నాయి. కేవలం ఇడ్మా పైన ఫోకస్ చేస్తూ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దుల్లో సురక్షిత ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి, ఏ ప్రాంతాల్లో ఉండి ఉంటాడు అని చెప్పేసి కూడా ముఖ్యంగా భద్రతా దళాలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇటు మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో ఇటు ఇడ్మా మృతి చెందడం మాత్రం మావోయిస్టు పార్టీ ఒక కీలక నేతను కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ అయితే తుది దశకు చేరిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నటువంటి నేపథ్యంలో 2026 మార్చి నెల ఆఖరి వరకు అయితే పూర్తిగా మావోయిస్టు పార్టీని తుదిముట్టిస్తామని చెప్పేసి ఇది కేంద్రం చెప్తున్నటువంటి నేపథ్యం దానికి అనుగుణంగానే అడుగులు పడ్డాయని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ముఖ్యంగా మావోయిస్టు కీలక నేతలందరూ కూడా లొంగిపోతా ఉన్నారు. మరికొంతమంది మాత్రం ఎన్కౌంటర్ లో మృత్యువాత పడతా ఉన్నారు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యంగా ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీసులు కూడా చెప్తా ఉన్నారు, ఎవరైనా సరే ఎప్పటికైనా లొంగిపోండి అని చెప్తున్నటువంటి ఉంది. ముఖ్యంగా అడవుల్లో ఉంటే మాత్రం ప్రాణాలు కోల్పోతారు అని చెప్తున్నట్టు విధంగానే ముఖ్యంగా భద్రతా దళాలు అయితే పూర్తిగా దండకారణ్యం పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తా ఉన్నాయి, అణువును గాలింపు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఇడ్మాని టార్గెట్ చేస్తూ భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు కీలక నేతలను టార్గెట్ చేస్తూ ఈ భద్రతా దళాలు అయితే ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఆ నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యులకు పోలిట్ బ్యూరో సభ్యులకు మధ్య కూడా సమన్వయం లోపించడం జరిగింది. మరికొంతమంది శాంతి చర్చల పేరు మీద ముందుకు రావడం జరిగింది. కొంతమంది పూర్తిగా ఉద్యమ బాటను విడనాడి శాంతి చర్చలకు వెళ్ళాలి, ఆయుధాలను కూడా విడనాడాలని చెప్పేసి కూడా మల్లోజుల వేణుగోపాల్ లాంటి వ్యక్తులు కూడా బయటకు రావడం జరిగింది. చంద్రన్న, ఆశన లాంటి నేతలు కూడా బయటకు రావడం జరిగింది. మరోపక్క ఇటు బండి ప్రకాష్ లాంటి కీలక నేతలు కూడా వాళ్ళు ఆయుధాలు మావోయిస్టులకు అప్పచెప్పి కూడా బయటకు రావడం జరిగింది. ఉన్నటువంటి మావోయిస్టు పార్టీలో కొంతమంది నాయకులలో అత్యంత కీలకంగా నేతగా ఉన్నటువంటి మాధవి ఇడ్మా మృతి చెందడంతో అయితే మావోయిస్టు పార్టీగా పూర్తిగా కోలుకొని దెబ్బతలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ అయితే తుది దశకి చేరిందని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఇంకా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ ఇద్దరి ఇడ్మా అదేవిధంగా ఏమతో పాటుగా ఆజాద్ అదేవిధంగా సెంట్రల్ కమిటీ సభ్యుడు జాంబ్రీ కూడా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఆ జాంబ్రీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. తనపైన కూడా 20 లక్షల రివార్డు కూడా ఉంది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీలలో గెరిల్లా దాడిలో కుహ్యకర్తగా ఉన్నటువంటి ఇడ్మా మృతి చెందడం అయితే మావోయిస్టు పార్టీకి కీలక దెబ్బతలిందని చెప్పుకోవచ్చు. 25 ఏళ్ల క్రితం నుండి కూడా అజ్ఞాతంలో కీలక నేతలుగా ఉన్నారు. ముఖ్యంగా ఇటు దక్షిణ బస్తర్ లో మాత్రం కీలక నేతగా ఉన్నాడు. ముఖ్యంగా భద్రతా దళాలను చాలా చోట్ల మట్టు పెట్టడంలో కూడా ఇడ్మాకు పట్టు ఉంది. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలు కూడా ఇడ్మా మాట్లాడతాడు అని చెప్పేసి సమాచారం ఉంది. ముఖ్యంగా మా పిఎల్జీ ఆర్మీలో కీలక నేతగా ముఖ్యంగా చాలా మంది ఆదివాసీలను మావోయిస్టు పార్టీ వైపు తింపడంలో ముఖ్యంగా ఇటు ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో ఇడ్మాకైతే పూర్తి అనువనువు పట్టుంది. ముఖ్యంగా దక్షిణ బస్తర్, మాడడుగులు, ఇటు నారాయణపూర్ అటవీ ప్రాంతాల్లో కూడా ఎన్నోసార్లు కూడా ఎన్కౌంటర్ నుంచి కూడా ఇడ్మా తప్పించుకోవడం జరిగింది. ఎటకేలకు ఇడ్మా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ లో మృత్యువాత పడడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పూర్తిగా కూడా ఇడ్మా పైన ఫోకస్ చేయడంతో అక్కడ నిర్బంధం ఎక్కువ కావడంతో ఇటు తెలంగాణ సరిహద్దులోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా భద్రతా దళాలు భావించాయి. అన్యాయంగా ఇటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి ఇడ్మా రావడం అదేవిధంగా భద్రతా దళాలకు అనిపించడంతో ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇడ్మా మృత్యువాత పడడంతో అయితే ఇప్పుడు పోలిట్ బ్యూరోలో అదేవిధంగా కేంద్ర కమిటీలో కొంతమంది నేతలే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వయసు పైబడిన నేతలు ఉండడం ముఖ్యంగా యువకుడిగా ఉన్నటువంటి ఇడ్మా మృతితోటి మాత్రం పిఎల్జీ ఆర్మీలో కూడా పూర్తిగా పట్టుపోయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా కొద్ది రోజుల్లో కీలక నేతలు కూడా అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లొంగిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. ముఖ్యంగా కేంద్రం చెప్పినట్టుగా మార్చి నెల 2026 వరకు మాత్రం
పూర్తిగా మావోయిస్టు పార్టీని తుదిముట్టించే విధంగా మాత్రం ఇటు కేంద్ర బలగాలు అయితే అడుగులు వేస్తా ఉన్నాయి. దాంట్లో కూడా కేంద్రం విజయం సాధించిందని మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఇటుమా ముత్తుతోటి మాత్రం మావోయిస్టు పార్టీ యొక్క కీలక నేతలను కోల్పోయింది. ఇప్పుడు దేవ్జీ లాంటి కొంతమంది నేతలే ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వయసు పైబడినటువంటి నేతలే ఉండడం జరిగింది. మరోపక్క ఇటుమాతో పాటుగా ఇప్పుడు మృత్యువాత పడ్డటువంటి నేతల్లో ప్రస్తుతానికైతే ముగ్గురునైతే అధికారికంగా గుర్తించినట్టుగైతే సమాచారం అవుతుంది. అందులో ఇడ్మా భార్య హేమ, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి జాంబ్రి ఉన్నట్టుగైతే సమాచారం అవుతుంది. వీళ్ళతో పాటుగా మరో కీలక నేత కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా సేఫ్ జోన్ గా ఉంటుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో మూవ్మెంట్ లేదు కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో సురక్షితంగా ఉండే విధంగా ఈ ప్రాంతానికి వచ్చినట్టుగైతే సమాచారం అవుతుంది. అందులో భాగంగానే ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల పాటుగా ఇటు మావోయిస్టులకు అదేవిధంగా భద్రతా దళాలకు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ కాల్పుల్లో 6 నేతలు మృత్యువాత పడ్డట్టుగా అయితే పోలీసులు అధికారికంగా ధృవీకరిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 నేతలతో పాటుగా మరో ఇంకో 2 కీలక నేతలు కూడా ఉన్నట్టుగా సమాచారం అయింది అవుతుంది. ముఖ్యంగా ఇటు మావోయిస్టు పార్టీ ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఈ దండకారణ్యం లాంటి ప్రాంతాల్లో సేఫ్ జోన్ గా భావిస్తూ ఉంటారు. అలాంటి ఈ ప్రాంతంలో సురక్షితంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రాంతానికి వచ్చినట్టుగైతే సమాచారం అవుతుంది. అందులో భాగంగానే ఇడ్మాను చుట్టుముట్టినటువంటి భద్రతా దళాలు గత కొద్ది రోజులుగా ఇడ్మా పైన పూర్తిగా ఫోకస్ చేయడం జరిగింది. ఇడ్మా మూవ్మెంట్ పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఇడ్మా కదలికల పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఇడ్మా ఏ ప్రాంతాల నుంచి వెళ్తున్నాడు అనేటువంటి సమాచారంతో పూర్తిగా భద్రతా దళాలు అటు డ్రోన్ల ద్వారా ఇటు ముఖ్యంగా ఇటు వాళ్ళు కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మారేడుమిల్లి వద్ద ఎన్కౌంటర్ జరిగినట్టుగా అయితే సమాచారం అంతా ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ.